మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం రేట్లు రోజు కాదు నిమిషానికి ఒక రకంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే షేర్ మార్కెట్ కూడా చాలా టైట్గా నడుస్తున్నటువంటి పరిస్థితి. గోల్డ్ మార్కెట్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి అయోమయం నిమిషానికి ఒక్కొక్క బ్రేకింగ్ వస్తుంది. అసలు దేన్ని నమ్మాలి, వాస్తవ పరిస్థితి ఎలా ఉంది, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ అలానే గోల్డ్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఈరోజు ఉదయం నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవగానే గోల్డ్ రేట్ ఒకేసారి పడిపోయింది. కొన్ని చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా 20,000 దాకా గోల్డ్ పడిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నాయి. బట్ మార్కెట్లో చూస్తే అంత వేరియేషన్ కనిపించట్లేదు. అసలు ఏంటి ప్రస్తుత పరిస్థితి, ఏంటి గోల్డ్ మార్కెట్లో ఉన్న సినారియో ఎలా ఉంది? అంటే కొంచెం స్టేబుల్గా అయింది. నారో రేంజ్ లోనే ఉంది. అంటే మైనస్ ఉంది ఇప్పటిదాకా. జస్ట్ 1 మినిట్ బిఫోర్ దాకా మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ 64 పాయింట్స్ ప్లస్, సిల్వర్ ఏమో -5,000 నుంచి +300 వచ్చింది. సో అంటే బాగా వాలటాలిటీ ఉందండి. ఎందుకంటే లాస్ట్ 2 days చూస్తే జనరల్ గా ఏంటంటే ఈక్విటీ మార్కెట్ పడ్డప్పుడు మెటల్స్ పెరుగుతాయి, హెడ్జింగ్ ఉంటుంది కానీ దాని ప్రకారం. కానీ లాస్ట్ 2 days చూసే మార్కెట్ తో పాటు పెరుగుతోంది. క్రూడ్ పెరిగింది కాబట్టి మనకు ఆ క్రూడ్ మన ఎఫెక్ట్ దాని మీద మన ఎకానమీ మీద పడుతుంది కాబట్టి మన ఈక్విటీ కొంచెం తగ్గినప్పుడు గోల్డ్ కూడా దాంతో పాటు తగ్గినాయి. మార్కెట్ తగ్గితే గోల్డ్ తగ్గినాయి, మార్కెట్ పెరిగితే గోల్డ్ పెరుగుతున్నాయి. సో ఇవాళ మళ్ళీ సెట్ అవుతున్నాయి. సో ఎందుకు మెయిన్ కాజ్ ఏంటంటే, సో డైరెక్షన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫెడ్ మీటింగ్ ఉంది నైట్. సో మన ఇండియన్ స్టాండర్డ్ టైం 11:30కి ది అవుట్పుట్ విల్ కమ్. అంటే మన నిన్నటి దాకా లాస్ట్ 2 months బ్యాక్ దాకా ఒక రకంగా చూస్తే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని అనుకున్నారు. కానీ ఈ సంవత్సరానికి 3 times చేస్తారు అనుకుంటే అది ఓన్లీ 1 time చేస్తారు. అది కూడా లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో చేస్తారు. 25 basis point కటింగ్ అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది. ఎందుకంటే ఎనర్జీ ప్రొడక్ట్స్ పెరిగినప్పుడు అది బ్యాలెన్స్ అవ్వట్ల, ప్రైసెస్ పెరిగినాయి, ప్లస్ లేబర్ మార్కెట్ కొంచెం సాఫ్ట్ అయింది. సో అందుకని బ్యాలెన్స్ అవుతోంది. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కొంచెం కిందకి రాలేదు కానీ యథాస్థితిలో ఉంది. సో తదనుగుణంగా ఇంట్రెస్ట్ రేట్లు స్టాండ్ స్టిల్ ఉండొచ్చు, స్టేటస్ కి ఉంచచ్చు, మార్చకపోవచ్చు అనేది ఒక ఇది ఉంది. కానీ అంటే గోల్డ్ మార్కెట్లో ఒకేసారి 20,000 డౌన్ అయిపోయింది, సిల్వర్ ఇంకా ఎక్కువ తగ్గింది. నిజమేనా? అసలు అట్లాంటి ట్రెండ్ ఏమన్నా ఉందా? అంటే ఒక్కసారి అంత అట్లా పెరిగినాయి కానీ డౌన్ ఇప్పుడు దాకా కాలేదు. కానీ గోల్డ్ కొంచెం ఇదిగానే ఉంది, స్టేబుల్ ఇదైపోయింది. సిల్వర్ కి ఇంకా అక్కడ ఫ్యూచర్ ఇంటాక్ట్ గానే ఉంది. సో రన్నింగ్ అంటే పాజిటివ్ గానే ఉంది. గోల్డ్ మటుకు కొంచెం చిన్నగా తగ్గే ఛాన్స్, ఎందుకంటే ఎక్కువ మంది కూడా దీంట్లో పెడుతున్నారు, డిజిటల్ గోల్డ్ లో పెడుతున్నారు. ఎంత ఉన్నా పెట్టచ్చు కదా. సపోజ్ 500 ఉన్నా 1000 ఉన్నా ఎంత ఉన్నా పెట్టచ్చు. ఈవెన్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చిన ఖర్చులు సేవ్ చేసుకుని గోల్డ్ అది పెరిగింది, ఆ పర్సంటేజ్ పెరిగింది బాగా. సో ఆన్లైన్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది, ఎక్కువ మందికి ఈజీగా అయిపోయింది. సో దానివల్ల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బాగా చేశారు. సో దాని అనుగుణంగా ఇప్పుడు కొంచెం ఇది ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉండొచ్చు. కొంచెం 5,000 ఇంటర్నేషనల్ లెవెల్ తగ్గిందంటే 4,000 to 5,000 ఆ రేంజ్, 4,900 కట్ అయిపోయింది అనుకోండి. సో డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. 4 వరకు తీసుకోవచ్చు. అంటే ట్రెండ్ కొంచెం డౌన్ సైడే ఉంది గోల్డ్ కి అయితే. సో చిన్నగా తగ్గచ్చు. సో సిల్వర్ కి అయితే ఇండస్ట్రియల్ డిమాండ్ లో ఏం తేడా లేదు, కన్సంప్షన్ లో తేడా లేదు. సో డిమాండ్ ఇంకా ఉంది కాబట్టి, సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి దానికి ఏం పర్లేదు. సిల్వర్ కి చిన్నగా 4,10,000 మన ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది. అది మళ్ళీ అక్కడి నుంచి దాదాపు 2 లక్షల దాకా తగ్గింది. మళ్ళీ చిన్నగా స్టెప్ బై స్టెప్ ఓవర్ ఎ పీరియడ్, ఇప్పుడు లాస్ట్ 6 months 8 months పెరిగినట్టు పెరగదు కానీ, సో డెఫినెట్ గా కన్సంప్షన్ అయ్యే కొద్దీ డిమాండ్ ఇదే కొద్దీ కొంచెం చిన్నగా స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో అయితే గోల్డ్ చూడొద్దంటాను. ఇప్పుడు ఎవరన్నా ఉంటే కొనేవాళ్ళు, ఫ్రెష్ గా కొనేవాళ్ళు ఉన్నా కొంచెం ఆగచ్చు. ఇమీడియట్ గా అంటే తప్పదంటే కొనుక్కుంటారు కానీ, సో సపోజ్ 6 months ఉంది, 5 months ఉంది, 1 year టైం ఉంది అన్నప్పుడు స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఎందుకంటే లోవర్ లోస్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్సులే ఉన్నాయి. సో తగ్గితే అది ఇదే ఉంటుంది. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కొంచెం వార్ అనేది ఈజ్ అవుతుంది. సో అంత టెన్స్ లేదు కదా. ఇప్పుడు సపోజ్ ఎల్పిజి మనకి
నందాదేవి అంటే షిప్ వార్ కంటిన్యూ అవుతుంది అనే సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. అటు అమెరికా అలానే చెప్తుంది, ఇరాన్ ఇలానే చెప్తుంది. సో ఈ 10 రోజులు జరిగినటువంటి యుద్ధం దాదాపు 15-20 రోజులు జరిగింది. 17 అంటే థర్డ్ వీక్ సార్ ఇది. 17 రోజు నడుస్తోంది. అవును. 17th డే. కాకపోతే అది ఇష్యూ డైల్యూట్ అయింది కొంచెం. ఎందుకంటే ఎక్కడైతే మిగతా వాటికి నేను ఓకే చేస్తాను, క్రూడ్ నేను సప్లై చేస్తాను, ఓన్లీ ద ఎనిమీస్ విల్ స్టాప్ అన్నారు. అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాల. మెయిన్ అది గనక ఓపెన్ అయితే సో డెఫినెట్ గా కొంచెం ఇష్యూ డైల్యూట్ అయిపోయినట్టే. సో కొంత పర్సంటేజ్ మనకి నందాదేవి షిప్ కానీ శివాలిక్ షిప్ కానీ ఎల్పిజిది మనకి పంపించేశారు. సో ఎల్పిజి గురించి ఇది లేదని చెప్పారు. కానీ సిటీస్ లో గ్యాస్ ఓకే కానీ ఓళ్ళల్లో గ్యాస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇంకా. అంటే అక్కడ మరి ఏమన్నా ఆపుతున్నారా అనేది కొంచెం ఇది. మరి షిప్స్ వచ్చినప్పుడు ఎందుకు ఆపాలి, గ్యాస్ ఆపాలి? ఇంకా కొంచెం వార్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా 1-2 వీక్స్ ఎక్స్టెండ్ అవుతుంది అనేది దానికని డిప్లొమాటిక్ గా చేస్తారా అనేది అనిపిస్తుంది. ఓకే. సో దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఏమైనా ఉంటుందా? స్టాక్ మార్కెట్ మీద ఉంటే కనుక ఇటు బులియన్ మార్కెట్కి మళ్ళీ ప్లస్ అయ్యేటువంటి స్కోప్ ఏమైనా ఉంటుందా? అంటే మనం పెద్ద ఇరాన్ మీద పెద్ద ఎకానమీ మీద దెబ్బ వచ్చేది అంత లేదు. కానీ మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద ఇది చేస్తున్నారు, క్రూడ్ మీద ఇది అవుతుంది కదా. ఆ ఎఫెక్ట్ క్రూడ్ మీద పడుతుంది కాబట్టి మనకు వస్తుంది. మనం క్రూడ్ దాదాపుగా 85% మనం డిపెండ్ అయ్యాం. సో డెఫినెట్ గా ఆ ఇరాన్ నుంచి కూడా కొంత పర్సెంటేజ్ తీసుకుంటాం. సో మిగతా కంట్రీస్ ఇప్పుడు అదర్ కంట్రీస్ నుంచి తీసుకున్నప్పుడు రౌండ్ అబౌట్ అవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇరాన్ నుంచి వచ్చినప్పుడు మనకు కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. అందుకనే స్ట్రైట్ ఆఫ్ వచ్చింది నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్, ఎనర్జీ ప్రొడక్ట్స్ ప్లస్ ఈ ఫెర్టిలైజర్స్ అవి కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో అవి కూడా రిలీజ్ చేస్తారు అనేది కొంచెం ఇది. సో కొంచెం ఇండియా సైడ్ పాజిటివ్ వచ్చేదానికి ఒక రకంగా మనకి కొంచెం మార్కెట్ కొంచెం తేరుకుంది చూడండి. 2955 దగ్గర నుంచి ఆ లో కొంచెం అక్కడి నుంచి తేరుకుంది. 24,800 దాకా వచ్చేసాం ఇవాళ. 24,800 అబోవ్ క్లోజ్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకా మార్కెట్ కొంచెం ఆ 50% 22,955 రాదు అనుకోవచ్చు ఒక రకంగా. 50%, 100% కాదు. ఆ లెవెల్స్ మారుతున్నాయి. సో ఈ వార్ అనేది ఈజ్ అవుతుంది. ప్లస్ వార్ ఆపాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఏ కంట్రీనా ఎక్కడ చూసినా ఎవరు కనపడట్లేదు. ద ఓన్లీ ద పర్సన్ మోడీ. ఆల్టర్నేట్ ఎవరు లేరు. ఇప్పుడు అందరు కూడా ఆయన్ని ఇది చేస్తున్నారు. ఎందుకంటే యుఎస్ మాట ఎందు అటు ఇజ్రాయెల్ వాళ్ళకి జరుగుతోంది. సో ఇప్పుడు ఎవరు మాట వినాలా? చైనా అనేది ఎవరికి నమ్మకం లేదు. ఆల్టర్నేట్ ఇప్పుడు ఆయనే కదా. ఇప్పుడు ఆయన్నే అప్రోచ్ అవుతున్నట్టు వస్తుంది. ఒక నిజంగా వార్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అప్పుడు మనకి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ మార్కెట్ కి సంబంధించి చైనా సిల్వర్ ఎక్స్పోర్ట్స్ మొదలు పెడుతుంది. అమెరికా కూడా వెనిజువేలా నుంచి గోల్డ్ ఇటు నుంచి అటు ట్రాన్సిట్ చేస్తుంది. అవి కూడా మార్కెట్లోకి వస్తాయి. అమెరికా దగ్గర ఉన్న రిజర్వ్స్ కూడా మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, యుద్ధం జరిగితే, కంటిన్యూ అయితే అనేటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. అటువంటి పరిణామాలు ఏమైనా జరిగితే మార్కెట్ మీద ప్రభావం చూపిస్తే ఈ ధరల మీద డెఫినెట్ గా చూపిస్తాయి. కానీ ఈ యుద్ధం ఉండకపోవచ్చు అండి ఎక్కువ. ఇంకా మ్యాక్స్ ఇంకా 1 వీక్ లేదా 10 days అంతే. ఎందుకంటే ఆల్రెడీ 3 weeks అయిపోయింది. ఆయన అనుకున్న టార్గెట్ 4 weeks. ఇప్పటికే వాళ్ళకి దాదాపుగా $14 billion ఇదైంది. 14 to 15. ఇప్పుడు వాళ్ళు $50 billion అర్జీ పెట్టుకున్నారు వాళ్ళ రిపబ్లిక్ దానికి, అంటే శాంక్షన్ చేయమని. అంటే వాళ్ళకి దాదాపుగా లాస్ట్ వీక్ పెట్టుకున్నారు. ఇప్పటికే మరి ఇంకా పెరిగి ఉంటది కదా. సో డెఫినెట్ గా అది ఎక్స్టెండ్ అయితే ఇంకా వాళ్ళకి ఆల్రెడీ $38 trillion డెట్ ఉన్నారు. $1 trillion అబోవ్ కడుతున్నారు. ఈ వారి వల్ల నష్టం ఎవరికి మెయిన్ అంటే ఇరాన్కి పెద్ద మామూలుగా నష్టం అయితే అసలు మెయిన్ నష్టం యుఎస్కే అవుతుంది. డెట్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి. సో స్టాగ్ఫ్లేషన్, ఫియర్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రోత్ స్లో అయిపోవచ్చు, ఇన్ఫ్లేషన్ పెరగచ్చు అనేది. అప్పుడు కొంచెం బులియన్ మార్కెట్ కి కొంచెం లాంగ్ టర్మ్ అండర్ పిన్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. సో అందుకనే నేను చెప్పింది గోల్డ్ చిన్నగా తగ్గచ్చు అనేది. ఈ పారామీటర్స్ అన్ని తీసుకున్న వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో వచ్చా కూడా ఎండ్ కార్డు తొందరలోనే పడే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు పడుతుంది అనేది చెప్పలేం. పడిన రోజు మటుకు మార్కెట్ 5 to 6% పెరిగే ఛాన్సులు ఉంటాయండి. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్కి సంబంధించి రకరకాల ఎజంప్షన్స్ నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్థిరంగానే గోల్డ్ ప్రైసెస్ కొనసాగుతున్నాయి. రేపు యుద్ధం రీత్యా కానీ దేశాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా కానీ మార్పులు జరిగినప్పుడు ఒక ఎఫెక్ట్ కనిపించవచ్చు. అప్పుడు గోల్డ్ డౌన్ ట్రెండ్ చూపించడానికి అవకాశం ఉందని చెప్పని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.